శ్రీకృష్ణుడు వాస్తవముగా దేవకీ వసుదేవుల పుత్రుడైనను కంసుని దుష్కృత్యముల వలన వసుదేవుడు పుత్ర జన్మోత్సవ ఆనందమును అనుభవించలేకపోయెను. కాని శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి అయినట్టి నందమహారాజు కృష్ణ జన్మోత్సవమును గొప్ప ఆనందముతో జరుపుకొనెను. యశోదకు మగ శిశువు జన్మించినను వార్త మరుసటి దినమున గ్రామములో వ్యాపించెను. వైదికాచారమును అనుసరించి నందమహారాజు కృష్ణ జన్మోత్సవమును జరుపుకొనుటకు జ్యోతిష్యులను మరియు బ్రాహ్మణులను పిలిపించెను. శిశువు జన్మించిన పిదప జ్యోతిష్యులు జాతక చక్రములను వ్రాసి శిశువు భవిష్యత్ జీవిత విశేషములను తెలుపుదురు. శిశు జననము తర్వాత మరొక ఉత్సవము జరుపబడను. కుటుంబ సభ్యులందరూ స్నానము చేసి పవిత్రులై నూతన వస్త్రములు మరియు ఆభరణములతో అలంకరించుకుని శిశువు భావి జీవితమును గూర్చి వినుటకు జ్యోతిష్కుని సమీపింతురు. నందమహారాజును అతని కుటుంబ సభ్యులను నూతన వస్త్రములను ధరించి శ్రీకృష్ణుని పురిటి గదికి ఎదురుగా కూర్చుండిరి. ఈ సందర్భములో అక్కడ సమావేశమైన బ్రాహ్మణోత్తములు జాతకర్మకు సంబంధించిన శుభప్రదములైన మంత్రములను పఠింపగా జ్యోతిష్కులు జాతకర్మను నిర్వర్తించిరి. సకల దేవతలు మరియు నందుని పితృదేవతలందరూ అర్చించబడిరి. నందమహారాజు సకల ఆభరణములు మరియు వస్త్రములతో అలంకరించబడినట్టి 2 లక్షల గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను. అతడు గోవులనే కాకుండా ధాన్యరాశులను, బంగారు జరి అంచుల గల వస్త్రములను, ఎన్నో ఆభరణములను కూడా దానమిచ్చెను. జాతకర్మ కొరకు సమావేశమైన బ్రాహ్మణులందరూ శిశువు యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు వేదమంత్రములను పఠించిరి. మంత్రపఠన పద్ధతులలో సూత, మాగధ, వంది, బిరుదావళి అను భిన్న పద్ధతులు కలవు. మంత్రపఠనంతో పాటు భవనముల వెలుపల శృంగనాదములు, డక్కా నినాదములు మోగినవి. ఈ సందర్భములో పచ్చిక బీళ్లలోనూ గృహాలలోనూ ఆనంద కోలాహలము తాండవించెను. గృహముల లోపల బయట బియ్యపు పిండితో కళాత్మకములకు రంగవల్లులు తీర్చబడెను. వీధులలోనూ బాటలలోనూ అంతటా సుగంధ జలములు చిలకరించబడినవి. మేడలను, మిద్దెలను పతాకములతోనూ మామిడాకు తోరణములతోనూ అలంకరించబడినవి. పచ్చని ఆకులతోనూ పువ్వులతోనూ తోరణ ద్వారములు నిర్మించబడెను. గోవులు, ఎడ్ల దూడల దేహములకు పసుపు నూనె రాసి సింధూరముతోనూ గోపీచందనముతోనూ కృష్ణాభ్రకముతోనూ వాని దేహములపై చిత్రములను రచించిరి. వాటి మెడలలో నెమలి పింఛముల మాలలను, బంగారు దండలను వేసి రంగురంగుల వస్త్రములతో అలంకరించిరి. నందమహారాజు తన పుత్రుని జన్మోత్సవమును జరిపిస్తున్నాడని విని యాదవులు ఆనంద పరవశులైరి. వారు విలువైన వస్త్రములను, చెవి కుండలములను, కంఠహారములను, పెద్ద పెద్ద తలపాగలను ధరించి అనేక విలువైన కానుకలతో నందమహారాజు గృహమునకు విచ్చేసిరి. యశోదామాత పుత్రుణ్ణి ప్రసవించినదని వినగానే గోపకాంతలందరూ సంతోషముతో పొంగిపోతూ అమూల్యమైన వస్త్రాభరణములను ధరించి సుగంధ లేపనములను శరీరములకు అలుదుకొనిరి. శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి అయిన నందమహారాజు అక్కడ చేరిన జనులందరి కోరికలను తీర్చనారంభించెను. వారిని అతడు సకల మర్యాదలతో స్వాగతించి వారు ఏది కోరినను దానిని వారికి దానము చేసెను. శ్రీకృష్ణుడు ఆది విష్ణువని నందమహారాజుకు తెలియదు. శిశువును రక్షించుమని విష్ణు భగవానుని ఆయన ప్రార్థించెను. బలరాముని తల్లి అయిన రోహిణీదేవి వసుదేవుని భార్య, గొప్ప భాగ్యశాలిని. ఆమె భర్తకు దూరముగా ఉండినను శ్రీకృష్ణుని జన్మోత్సవ సందర్భములో నందమహారాజును అభినందించుట కొరకై అందమైన వస్త్రములను ధరించి వచ్చెను. పూలమాలలు, రత్నహారములు, మున్నగు ఆభరణములు ధరించి అక్కడికి వచ్చి అటూ ఇటూ తిరుగసాగెను. కృష్ణ జన్మోత్సవ వైభవమును చూచినచో ఆ కాలంలో వృందావనము అపార సంపదలతో తురతూగుతుండెనని స్పష్టమవుతున్నది. దేవాది దేవుడుగు శ్రీకృష్ణుడు నందమహారాజు గృహమున జన్మించెను కనుక లక్ష్మీదేవికి బృందావనములో తమ వైభవమును ప్రదర్శించవలసి వచ్చెను. బృందావనము భాగ్యలీలా విలాసములకు అదివరకే నిలయముగా ఉండెను. కృష్ణ జన్మోత్సవము తర్వాత నందమహారాజు కంసుని ప్రభుత్వమునకు సంవత్సర పన్ను చెల్లించుట కొరకై మధురా నగరమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. అతడు బయలుదేరుటకు ముందు గ్రామములోని పెద్దలైన గోపాలులను పిలిపించి
తాను తిరిగి వచ్చే వరకు వృందావన సంరక్షణలో అప్రమత్తులుగా ఉండవలెనని వారిని కోరెను. తన మిత్రుడగు నందమహారాజు మథురకు వచ్చిన వార్తను విని వసుదేవుడు అతణ్ణి అభినందించుటకు ఆరాటపడెను.